ఎప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు కాదు, ఇక్కడ నుంచి ఈ సినిమా పేరు వస్తుంది అనమాట ఆయనకి. బాగుందండి. సిద్ధు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, అందరూ కూడా చాలా బాగా చేస్తారు. మంచి ఒక రా కంటెంట్ మీద నడిచిన సినిమా. మంచి సినిమా చేశారు. Nice, బాగుంది. చాలా బాగుంది. అంటే ఆయన మీద ఆయనే, అంటే ఆయన ఈ మధ్య చాలా గొడవలో ఉన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అంటే ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ వేసుకున్నారని అనిపించింది. పక్కోడి పప్పులో ఏలెట్టి కెలుక్కుంటావురా నువ్వు అని డైలాగ్ ఉంటాయి ప్రకాష్ రాజ్ గారికి. అంటే ఆయన కెలుక్కుంటున్నాడు కదా ప్రతి మధ్యన, దాని గురించి ఈయనకి అన్నారేమో అని అయితే అనిపిస్తుంది. అది కూడా చాలా కంటెంట్ అదే, అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటూ వచ్చాం, కానీ ఒక మంచి ఒక ఆర్మీ గురించి, ఒక పోలీసుల గురించి, ఒక సిద్ధు చాలా బాగుంది. లేదు సింగిల్ రోల్, సింగిల్ రోల్, డబుల్ రోల్, సింగిల్ రోల్ చేశారు. కమ్బ్యాక్ వచ్చారా అని అనదండి, వచ్చేసినట్టే అండి. మంచి సినిమా చూస్తాం, చాలా బాగుంది. అంటే బాగా చెప్తున్నాం కదా, ఏదో ఫ్యామిలీ స్టోరీ తీస్తారు కానీ ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది. చాలా మంచి సినిమా. ఈ మధ్యకాలంలో ఒక రాని స్టోరీ, అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీస్ గట్ట, కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట్ట అలాంటి రాని స్టోరీ చాలా మంచి స్టోరీ. చాలా ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ ఎక్కువ కలిపాడు. లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించాలి కదా, అలా ముగించుకుంటూ వచ్చారు. బాగుంది, బాగుంది, చాలా బాగా పడింది. రేటింగ్ 3 ఇస్తాం. నైస్. ఇలాంటి మూవీ మన ఇండియన్స్ కి, అదే విధంగా మన సమాజానికి యూజ్ నేను అనుకుంటున్నా. అదే కాకుండా మన ఈ విషయంలో మన ఈయన ఉన్నాడు కదా ప్రకాష్ రాజ్, తెలుగు భాష మీద ఆయనకు రెస్పెక్ట్ లేదు. ఇలాంటి వాళ్ళకు మన తెలుగు సినిమా వాళ్ళు అవకాశం ఇవ్వద్దు. ఆయన ఒక బెట్టింగ్ రాయుడు, బెట్టింగ్ రాజా మన ప్రకాష్ రాజ్ గారు. ఇట్లాంటి బెట్టింగ్ రాయుడులకు ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వద్దు. కాకపోతే ఆయన నటించడం, ఆయన యాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బాగుంది. ప్రకాష్ రాజ్ లాగా చేసేవాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో బోలెడు మంది, జగపతి బాబు అనుకో, అదే విధంగా చాలా మంది సాయి కుమార్ లాంటి వాళ్ళని పెట్టడం ఇంకా బాగుండేది. ప్రకాష్ రాజ్ ని మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బైకాట్ చేయాలని నా యొక్క ప్రధాన డిమాండ్. మూవీ అయితే 2.5 బ్రదర్, పెద్దగా నాకు ఆకటలేకపోవచ్చు. చాలా అంటే చాలా మంది యాక్టింగ్ చేసిన ప్రకాష్ యాక్టింగ్ మాత్రం ఆఫీసర్ ఉంటారు, ఇంట్లో కూడా చాలా యాక్టింగ్ చాలా బాగా చేసాడు. ఇక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా, చాలా బాగుంది. ఒక ముందుగా హ్యాట్సాప్ సార్ డైరెక్టర్ గారికి, చాలా బాగా తీసిన సినిమా కూడా. కామెడీ కూడా ఎక్కడ పెట్టాలి అక్కడ కామెడీ పెట్టారు, యాక్షన్ మాత్రం తుమ్ము లేకొచ్చాడు. ఇది ఒక సినిమా, ఒక కెరియర్ లో నిలిచిపోతా సినిమా, అంత బాగుంది. బ్లాక్ బస్టర్. ఎందుకంటే ముందుగా హీరో గారికి హ్యాట్సాప్ చెప్పాలి. నేను కామెడీ ఎంత చూసినామో, యాక్షన్ అంతా బాగా చేసింది. ఇలా ఫైటింగ్స్ కానీ, చాలా రేసింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్, మన బేబీ హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, మళ్ళీ ఇది ఒక సినిమా జాక్ మిగతా వచ్చింది, మళ్ళీ ఆమె ఈ సినిమా కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. ఎందుకంటే ఆమె యాక్టింగ్ చూసిన మాత్రం చాలా బూస్ బాన్సర్ అంతా బాగా చేసింది యాక్టింగ్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, మంచి దేశభక్తి ఉన్న సినిమా తీశారు. చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ బ్లాక్ బస్టర్ కూడా బాగా తీశారు. అంటే దేశభక్తి మూవీలో కూడా కొంచెం లవ్, కొంచెం కామెడీ, కొంచెం సస్పెన్స్ నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. సో సో బాగా అనిపించింది. చాలా బాగా చేశారండి. వైష్ణవి చైతన్య యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారిది కూడా లాస్ట్ కి ఏంటంటే నరేష్ గారిది వాళ్ళ ఫాదర్ కి లాస్ట్ లో కూడా ఏం జరుగుతుంది, వాళ్ళ సన్ ఏం చేస్తున్నారు అనేది తెలియదు అనమాట. ఈవెన్ ఆఫీసర్ కూడా చెప్పారనమాట. అంటే డెవలప్ అయితే అయ్యాయండి. లైక్ ఆమెది కొంచెం క్యారెక్టర్ కొంచెం తక్కువనే ఉంది, అంటే సీన్స్ పరంగా ఆమెది కొంచెం తక్కువనే ఉంది. లైక్ అంత హీరోయిన్ మూమెంట్ కాకుండా, లైక్ ఏదైతే దేశానికి ఏం జరగకుండా ఉండాలి, కాపాడాలి అనే ఒక సీన్ అన్నమాట.